ఫ్రెండ్స్, విజయ్ జీవితంలో ఒక ఊహించని మార్పు చోటు చేసుకుంది. అయితే తను 2 ఏళ్ల క్రిందట పార్టీ పెట్టిన తర్వాత తన లైఫ్‌లో నిజం చెప్పాలంటే చాలా పెద్ద చీకటి అలుముకుంది. తన లైఫ్‌లో తన భార్య, పిల్లలు అందరూ దూరమైపోయారు. కేవలం మూడో వ్యక్తి మాత్రమే తన లైఫ్‌లో ఉంది. తన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా చాలా అంటే చాలా బెంగపడిపోయారు విజయ్ వైవాహిక జీవితం గురించి. ఎందుకనంటే ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడిపోయే జనరేషన్ ఇప్పుడు నడుస్తుంది. కానీ విజయ్‌ది ఆ జనరేషన్ అయితే కాదు. చక్కగా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇద్దరు పిల్లలకు తండ్రైన తర్వాత తన జీవితం చాలా బాగా ముందుకు వెళ్ళింది. కరెక్ట్‌గా 2, 3 ఏళ్ల క్రిందటి నుంచి జీవితం అంతా కూడా అతలాకుతలంగా మారిపోయింది. ఇక వాళ్ళ దూరం అనేది విడాకుల దాకా వెళ్ళిపోయింది. అయితే విడాకుల దాకా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారి 1 కాదు, 2 కాదు, 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అటు విజయ్, ఇటు సంగీతులిద్దరూ కూడా లైవ్‌లో ఫోన్‌లో మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకిలా జరిగింది అనేది గనక చూస్తే, గతంలో విజయ్ మంచి హీరో, సూపర్ స్టార్ హీరో కదా! సో, ఆ సూపర్ స్టార్ హీరో అయిన విజయ్ తరచూ షూటింగ్స్‌కి వెళ్తూ ఉండేవాడు. అయితే షూటింగ్స్‌కి వెళ్తూ ఉండేవాడు. ఇక తన భార్యని కూడా మోస్ట్‌లీ తీసుకెళ్తూ ఉండేవాడు. కానీ తన ప్రెగ్నెన్సీ, అలాగే పిల్లల చదువులు ఈ కారణంగా కొన్ని కొన్ని సార్లు విజయ్ ఒంటరిగా వెళ్తూ ఉన్న సమయంలో తన భార్యతో, తన పిల్లలతో ఎప్పుడూ కూడా వీడియో కాలింగ్ మాట్లాడుతుండేవాడు. ఎందుకనంటే భార్య, పిల్లల్ని మిస్ అవ్వడం అసలు ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే విజయ్ చాలా ఏళ్ల పాటు తనతో పాటే తన వైఫ్‌ని కూడా తీసుకువెళ్తుండేవాడు. తన వైఫ్ అంటే తనకు చాలా ఇష్టం. అలాంటిది వాళ్ళ మధ్య దూరం పెరిగింది. దూరం ఎందుకు పెరిగిందని నేను మీకు విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే పరిస్థితులు అంత దారుణంగా అయిపోయాయి. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఫర్ ద ఫస్ట్ టైమ్ లైవ్‌లో మాట్లాడుకున్నారు. అదేంటి ఒక ఇంట్లోనే ఉన్నారు కదా! లైవ్‌లో మాట్లాడుకోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే మ్యాటర్ ఏంటంటే సంగీత గారు వేరే పని మీద, ఆవిడ పర్సనల్ పని మీద మళ్ళీ లండన్‌కి వెళ్ళడం జరిగిందనమాట. సో, లండన్‌కి వెళ్ళిన వెంటనే ఇక సంగీత గారు ఫర్ ద ఫస్ట్ టైమ్ విజయ్‌తో మాట్లాడుతున్నప్పుడు ఎమోషన్ అయిపోయి ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నారనమాట. ఎందుకని అంటే ఆవిడ లైఫ్‌లో గత 4 సంవత్సరాలుగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, ఆవిడకి కనిపిస్తున్న సొసైటీ కానీ, ఆవిడని ఎంతగానో ఇష్టపడే వాళ్ళు కూడా "ఏమైంది? మీ హస్బెండ్ మిమ్మల్ని వదిలేసారా? లేకపోతే మీరే మీ హస్బెండ్‌ని వదిలేసారా? మీ పిల్లలు కూడా మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళరా?" అంటూ సూటిపోటి మాటలతో చాలా అంటే చాలా ఆమెని అంటే మానసికంగా వేధించారనమాట. వాళ్ళేమి తిట్టరు, కొట్టరు. కానీ మానసికంగా గుచ్చుతూ ఉంటారు. అంటే లోకులు, కాకులు అన్నట్టుగా ఉంటారు చూసారా? అటువంటి సిట్యుయేషన్స్ చాలా ఎదుర్కొన్నారనమాట ఎవరు? సంగీత గారు. సో, ఆవిడ ఏం చేయగలదు? నేను విడిపోయాను నా భర్తతో అని చెప్పలేరు. ఎందుకంటే విడిపోయాను అంటే ఏమవుతుంది? ఎందుకు విడిపోయారు? ఇలా విడిపోయారు? అయ్యో పాపం! అయ్యో పాపం! అని ఆ మాట నిజంగా గుచ్చుకుంటున్నట్టుంటాయి మనసుకి. అయినప్పటికీ కూడా ఆ కష్టాలన్నిటిని ఆవిడ భరించారు. భరించి ఒక స్టేజ్‌కొచ్చారు. ఆవిడ నిజం చెప్పాలి అంటే మనస్ఫూర్తిగా విజయ్‌కి విడాకులు ఇవ్వలేదు ఫ్రెండ్స్. వాళ్ళు చాలా అంటే ఆవిడ చాలా నరకం అనుభవించింది. అదే విషయాన్ని విజయ్‌కి చెప్తూ ఏడ్చేసిందనమాట ఆమ. ఎలా ఏడ్చింది అంటే, ఇంకా నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. నేనెంత మానసిక వేదనకి గురయ్యానో నాకే తెలుసు అని ఆవిడ చెప్పడం స్టార్ట్ చేసింది. ఎందుకని ఇంత వేదనకు గురైంది అంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మన చేతుల్లో, మన కంట్రోల్‌లో ఏది ఉండదు. మొత్తం అంతా కూడా పరిస్థితులు పూర్తిగా తారుమారైపోతుంటాయి. అయితే ఇప్పుడు కూడా అలాంటి ఒక సంఘటనే చోటు చేసుకుందనమాట. అయితే ఎప్పుడైతే ఇక ఎలక్షన్స్‌లో గెలిచిన తర్వాత పూర్తిగా సిట్యుయేషన్స్ కంట్రోల్‌లోకొచ్చి ఇక విడాకుల దాకా వెళ్ళిపోయింది అన్నప్పుడు అటు విజయ్ కానీ, ఇటు సంగీత కానీ ఇద్దరు కూడా కొద్దిగా అలర్ట్ అయ్యారనమాట. ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు అలర్ట్ అవ్వడం కాదు. వాళ్ళు భార్యాభర్తలు కాదు, తల్లిదండ్రులు. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు. ఇవాళ కానీ, రేపు కానీ ఆ అబ్బాయికి పెళ్లి వయసొచ్చింది కదా! పెళ్లి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, అలాంటి సమయంలో వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతే చాలా ప్రాబ్లమ్‌గా ఉంటుంది. సరే సంజయ్ అబ్బాయి అనుకుందాం. కానీ దివ్య, శేష అమ్మాయి కదా! అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా పట్టింపులుంటాయి కదా! అంటే ఎందుకని అమ్మా, నాన్న విడిపోయారు? వాళ్ళ అంటే అమ్మా, నాన్న జీవితపు ప్రభావం ఖచ్చితంగా పిల్లల మీద ఉంటుంది. పిల్లల మీద ఉంటుంది కాబట్టే అవన్నీ కూడా అంటే ఎన్నో కుటుంబాలు ఇప్పటికి కూడా కాంప్రమైజ్ అవుతున్నాయి.
అయితే మ్యాటర్ ఏమైందంటే యాక్చువల్లీ ఆవిడ చాలా ఎక్కువగా విజయ్‌తో టైమ్ స్పెండ్ చేద్దామని అనుకునేవారు. కానీ విజయ్ లైఫ్‌లో వచ్చిన థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అస్సలు అంటే ఆవిడ దూరం పెంచేలా చేసేసిందనమాట. అటు సంగీత గారికి, ఇటు విజయ్‌కి. సో ఏమైంది ఆబ్వియస్‌లీ వాళ్ళ మధ్య దూరం అనేది అలా పెరుగుతూ వెళ్ళిపోయిందనమాట. అలా పెరుగుతూ వెళ్ళిపోవటం వల్ల తను చెప్పాలనుకున్నది కానీ, లేకపోతే విజయ్ తనకి చెప్పాలనుకున్నది కానీ, ఏది కూడా సరిగ్గా వెళ్ళేది కాదు. అయితే మధ్యవర్తిత్వం చేస్తే ఏమయ్యేది అంటే, వాళ్ళ మధ్య సఖ్యత కుదిరేది కాదు. ఇప్పుడు మీకొక విషయం చెప్తా. పుండు మీద కారం జల్లామనుకోండి, అది తగ్గదు. పుండు తగ్గాలి అంటే మందు రాయాల్సిందే. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ సంగీత ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. వాళ్ళ అత్తామామలు మధ్యలో వెళ్ళి ఏం జరుగుతుందిరా మాట్లాడుకోండి అంటే జస్ట్ అది టెంపరరీగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళకి రియలైజేషన్ రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు రావాలి. వాళ్ళు ఏ విషయం మీద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వాలి. సో ఇక విజయ్ ఓపెన్ అప్ అయిపోయాడనమాట. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఏ తప్పు చేయకుండా నేను ఎందుకని మాటలు పడాలి అనే ఒక కాన్సెప్ట్‌కి నేనొచ్చాను. అంటే విజయ్ ఉద్దేశ్యం ఏంటంటే నాకు త్రిష విషయంలో ఎటువంటి ఇది లేదు. నేను చాలా ఫ్రీ మైండ్, ఓపెన్ మైండ్‌గా ఉన్నాను. నువ్వే నన్ను అర్థం చేసుకోలేదని విజయ్ అన్నట్టే అప్పుడే ఆవిడ చెప్పారనమాట ఆవిడ బాధని. ఏంటంటే నేను ఎంత నరకం అనుభవించానో, నువ్వు ఇదివరకట్లాగా లేవు నా దగ్గర. ఇదివరకు ప్రతి విషయం నాతో షేర్ చేసుకునేవాడివి. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వైఫ్ దగ్గర దాచిన కొన్ని సందర్భాలు ఉంటాయి కదా! అవి వైఫ్‌ని ఎక్కువగా హర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఒక భార్య భర్త ఏం చేస్తే హర్ట్ అవుతుందనేది అందరికి ఒకలా ఉండదు ఫ్రెండ్స్. ఒక వైఫ్ ఒక తప్పు చేశాడనుకోండి భర్త, పెద్ద తప్పైనా ఒక్కొక్కసారి క్షమించేస్తారు. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు వాడిని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అదే విషయాన్ని సంగీత గారు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో చాలా అంటే చాలా బాధపడ్డారు ఆవిడ. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ 4 ఏళ్ల కాలంలో ఎస్పెషల్లీ ఈ 1 ఇయర్ అంటే పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఈ 1½ ఇయర్ ఏదైతే నడిచిందో చాలా అంటే చాలా వేదనకి గురయ్యారు. ఆఖరికి పిల్లల డిగ్రీ తీసుకోవడానికి కూడా రాకపోయేటప్పటికి ఇక విజయ్ విషయంలో సంగీత గారు చాలా బాధపడ్డారనమాట. ఎనీవేస్ వాళ్ళిద్దరైతే ఇప్పుడు కలవడం జరగాలి. లైవ్‌లో మాట్లాడుకున్నారు. ఇదివరకు ఏదైతే షూటింగ్‌కి వెళ్ళినప్పుడు విజయ్ అలాగే సంగీత గారు లైవ్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారో, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వాళ్ళకొచ్చిందనమాట. సో, వాళ్ళు కలవడానికి ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే వాళ్ళ విడాకులు కూడా రద్దు చేసుకునే సిట్యుయేషన్ రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయాలి. ఇంకా నచ్చితే షేర్ చేయాలి. అన్ని రకాల అప్డేట్స్ రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ నొక్కి పర్సనలైజ్‌లో ఆల్ అని కొట్టాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.